సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఓటు హక్కు పొందడం, ఓటు వేయడం మనందరి బాధ్యత కావాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడారు. ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు వేయడం పట్ల అవగాహన కల్పించే అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 65% పోలింగ్ నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో 85% వరకు, మన జిల్లాలో 87% పోలింగ్ నమోదైందన్నారు. ప్రస్తుతం ఓటర్ల డేటా ప్రకారం యువ ఓటర్ల శాతం ఎక్కువగా ఉందని, దీన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, ఆర్డీఓ కె స్వాతి తొలుత జాయింట్ కలెక్టర్ అందరితో ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. సీనియర్ సిటిజన్ ఓటర్ వేమూరి రత్నగిరిరావు దంపతుల్ని సత్కరించారు. కొత్త ఓటర్లకు ఓటర్ కార్డులు అందించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం, క్విజ్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్ మెమోంటో అందించారు. తొలుత నగరంలోని వివిధ కళాశాలలు, పాఠశాల విద్యార్థులచే స్థానిక లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని డిఆర్ఓ కె చంద్రశేఖరరావు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, ఆర్డీఓ కె స్వాతి, డిఈఓ పి విజయ రామారావు, ఆర్ఐఓ సాల్మన్ రాజు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, తహసీల్దార్లు నాగభూషణం, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. हिस्ट्री टीचर्स ఉంటారు కదా వాళ్ళు మన దేశీ స్వతంత్ర పోరాటం గురించి చాలా చెప్తూ ఉంటారు క్లాసెస్. ఇప్పుడు డిఆర్ గారు చెప్పినట్టు మన ఇండిపెండెన్స్ ముందు అసలు చాలా మంది మెజారిటీ ఇండియన్ సిటిజన్స్ కి ఏమి ఓటింగ్ రైట్ లేదు. మహిళ అయితే అసలు లేదు. లేదు కూడా ఓన్లీ కొంతమంది ల్యాండ్ ఓనర్ వరకు ఉండేది. ఇప్పుడు ఇండిపెండెన్స్ అయిన తర్వాత చాలా సంవత్సరాల ఎలక్షన్ కమిషన్ అంత పని చేసిన తర్వాత ఇప్పుడు మాకు కనీసం 67% ఓటర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా మొత్తం జనరల్ ఎలక్షన్ జరిగింది. మన స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఇండియాలో 4 జనరల్ ఎలక్షన్స్ కూడా జరిగింది. దేశంలో 65% ఓటింగ్ జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో 85% voting rate average 85%. So already Andhra Pradesh had forward thinking state లో చాలా మంది వచ్చి ఓట్ చేస్తున్నారు. అసలు ఏ ఎలక్షన్ పార్టిసిపేట్ చేస్తాం అంటే మనం ఇండియా మొత్తం ఎక్కడ తెలుస్తుందంటే మన పక్కన దేశాలు పాకిస్తాన్తో పోలిస్తే, లేకపోతే బంగ్లాదేశ్తో పోలిస్తే, మన చుట్టుపక్కల ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో పోలిస్తే తెలుస్తుంది. ఇటీవల జరిగే మన ప్రపంచవ్యాప్తంగా జరిగే యుద్ధాల నుంచి కూడా చూస్తే పోలిస్తే కూడా తెలుస్తుంది. అంటే మన రాజ్యాంగ నిర్మాతలు అంతపడటంగా మన రాజ్యాంగాన్ని రచించారు. ఇకపోతే ఓటర్ల చెప్పడానికి ఓటర్లకి సంబంధించి అయితే ఎన్నికల సంఘం రాకముందు స్టోరీ ఏంటంటే కొన్ని వర్గాల వాళ్ళకి ఓట్లు ఉండేది. అంటే 100 వర్గం వాళ్ళకి ఓట్లు ఉండేది, లేదా డబ్బులు బాగా ధనవంతులకి ఓట్లు ఉండేది, లేకపోతే సెక్స్ పరంగా మగవాళ్ళకి అర్హత ఉండేది, ఆడవాళ్ళకి అర్హత ఉండేది కదా, ఓటు వేయడానికి లేదు. సో అప్పుడున్న పరిస్థితులు బట్టి అట్లా ఉంది. సో అలాంటిది భారత ఎన్నికల సంఘం ఏర్పాటైన తర్వాత అంటే 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పాటైంది. అప్పటి నుంచి కూడా అన్ని నియమ నిబంధనలు ఒక రేషనలైజేషన్ చేసి పార్టిసిపేటివ్ జయలికస్ జ్యువెలరీ షోరూం మచిలీపట్నంలో ప్రారంభించాలని కొల్లు ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ ఆకాంక్షించారు. జయలికస్ జ్యువెలరీ షోరూం మచిలీపట్నంలో ప్రారంభించాలని కొల్లు ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ ఆకాంక్షించారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జయలికస్ ఎగ్జిబిషన్ ఆమె ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ లో పలు డిజైన్లలో ఆభరణాలు అందరినీ ఆకర్షించే విధంగా ప్రదర్శిస్తున్నారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జయలికస్ మేనేజర్ దేవా దాసన్, అసిస్టెంట్ మేనేజర్ శివ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో జయలికస్ ఎగ్జిబిషన్ 25th, 26th, 27th జరుగుతుందండి. దానికి ఇనాగ్రేషన్గా నన్ను పిలిచారు. దానికి నేను చాలా సంతోషంగా వచ్చి జయలికస్తో నాకు చాలా అనుబంధం ఉందండి.
నేను మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. అందరూ మన మచిలీపట్నం ప్రజలు అందరూ వచ్చి విజిట్ చేసి చక్కగా తీసుకోవాలి, గోల్డ్ కొనుక్కోవాలి అని కోరుకుంటున్నాను. అలాగే అతి త్వరలో జాయలుకాస్ మన మచిలీపట్నంలో షోరూమ్ ఓపెన్ చేయాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన మేనేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపు. ఇప్పుడు జోయలుకాస్ తరపు నుంచి మనకి మచిలీపట్నంలో మనం ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. మనకి మచిలీపట్నంలో కూడా మనకి ఏంటంటే అంటే అన్ని రకాల మోడల్స్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. డైమండ్ కానివ్వండి, ప్రీసియస్ కానివ్వండి, అన్కట్ డైమండ్స్ కానివ్వండి, ప్లస్ గోల్డ్ కానివ్వండి, అన్ని మోడల్స్ కూడా మనకి ఇప్పుడు మచిలీపట్నంలో అందుబాటులో ఉండడం కోసం మన జోయలుకాస్ తరపు నుంచి మనం మచిలీపట్నం కూడా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మన జోయలుకాస్ ఏంటంటే 160 బ్రాంచెస్ అండి, నియర్లీ 160 బ్రాంచెస్ ఉన్నాయి. ప్లస్ మనకి దానికి 200 షోరూమ్స్ అనేది మనం రీచ్ అవ్వడానికి ఈ ఇయర్లో 200 బ్రాంచెస్ కూడా ఇంకా రీచ్ అవ్వడానికి మనం ట్రై చేస్తుంది. ప్లస్ అది కాకుండా ఏంటంటే మనకి ఓన్లీ ఇండియా వైజ్ 100 షోరూమ్స్ ఉంది. ప్లస్ అన్ని రకాల మోడల్స్ కలిపి మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. అందరు కస్టమర్స్ సపోర్టింగ్ ఉండటం వల్లే మనం ఇంతవరకు రావడం జరిగింది. ఈ సపోర్ట్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11న జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడి సేవ నగరోత్సవం కరపత్రాలను మాజీ మంత్రి పేర్ని నాని ఆవిష్కరించారు. శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మచిలీపట్నం కేంద్రంగా ఫిబ్రవరి 11న జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడి సేవ నగరోత్సవం మహాపాశుపత్రాస్త్ర హోమానికి సంబంధించిన కరపత్రాలను వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ఆవిష్కరించారు. అనంతరం శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్ కు సంబంధించిన వెబ్సైట్ ను ఆయన ప్రారంభించారు. ఫిబ్రవరి 11న మచిలీపట్నం జిల్లా పరిషత్ వద్ద నుండి నిర్వహించే కావడి సేవలో భక్తులంతా హాజరు కావాలని పేర్ని నాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావడి ఉత్సవం ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజు మచిలీపట్నంలో ఉన్నటువంటి కార్తికేయ సేవా ట్రస్ట్ అనేటువంటి ఈ ట్రస్ట్ సభ్యులందరూ కూడా దానికి కార్యకర్తలందరూ మచిలీపట్నంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉత్సవాన్ని కావడి ఉత్సవాన్ని సుమారుగా 10 సంవత్సరాల క్రితం నుంచి మచిలీపట్నంలో దీన్ని ఒక సాంప్రదాయంగా చేస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి భక్తులు లేదా మొక్కుబళ్ళు ఉన్నాళ్ళు లేదా కొత్తగా కావడి మోసేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. దానిలో భాగంగా రేపు ఫిబ్రవరి 11వ తారీఖున జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఆ వినాయక స్వామి ఆలయం నుంచి ప్రతి సంవత్సరం లాగానే అక్కడి నుంచి కావడి ఉత్సవం బయలుదేరి కోనేరు సెంటర్ మీదుగా రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు కూడా జరిగేటువంటి ఈ కావడి ఉత్సవంలో భక్తులందరూ పాల్గొని తప్పకుండా స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పని, అలాగే మచిలీపట్నంలో ఒక దశాబ్ద కాలం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కావడి ఉత్సవాన్ని బాధ్యతగా భక్తితో దీన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ కార్తికేయ ట్రస్ట్ వారికి విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ అయిన బాలుని కోడూరులో గుర్తించినట్లు అవనిగడ్డ సీఐ యువకుమార్ తెలిపారు. అవనిగడ్డ మీడియా ప్రతినిధి సహాయంతో కోడూరులోని ఇండోర్ స్టేడియం వద్ద మురుగు కాలువలో ఏడుస్తూ ఉన్న పసి బాలుని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు అవనిగడ్డ సీఐ యువకుమార్ చేర్చారు. కిడ్నాప్ విషయం తెలియగానే అప్రమత్తమైన విజయవాడ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా 16 ఏళ్ల యువతి బాలుని అపహరించినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలు ఫుటేజ్ ఆధారంగా అవనిగడ్డ వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అవనిగడ్డ సీఐ జి యువకుమార్ నేతృత్వంలో మహిళ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టడంతో కోడూరులో పొదల్లో 2 ఏళ్ల బాలుని గుర్తించారు. వెంటనే పోలీసులు బాలుని తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ చేసిన మహిళ కోడూరుకు చెందిన మహిళగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాప్ చేసిన మహిళ హర్షితను సిఐ యువకుమార్ అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టణ ఇన్ఛార్జ్ తహసీల్దార్ కూనపరెడ్డి అనిల్ కుమార్ సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెడన పట్టణంలోని భట్ట జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించారు. తొలుత హైస్కూల్ వద్ద నుండి గూడూరు రోడ్డు రైల్వే గేట్ వరకు ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరిగి ఈ ర్యాలీ హైస్కూల్ వరకు కొనసాగింది. అనంతరం హైస్కూల్ ఎదుట మానవహారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గోపాలరావు అధ్యక్షతన సభలో అనిల్ కుమార్ మాట్లాడారు. ఓటు హక్కును నమోదు చేసుకోవడమే కాక సద్వినియోగం చేసుకోవాలన్నారు. సభ అనంతరం సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. కొత్తగా నమోదైన వారికి ఓటర్ కార్డును అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, వార్డు కౌన్సిలర్ పిచ్చుక సతీష్, ఉపాధ్యాయులు తీర్థవతి ఉమామహేశ్వరరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త ఓటర్లు ఎవరైతే 18 సంవత్సరాల నుండి ఓటర్గా నమోదు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటర్గా నమోదు చేయడము, అలాగే ఓటు హక్కు వినియోగత ఎలా ఓటు హక్కు వాళ్ళు ఏ విధంగా
వినియోగించుకుంటే వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్న చేయడం అనేది ముఖ్య ఉద్దేశము. అలాగే ఈ రోజున ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సుమారుగా 5కు పైబడి ఎలక్షన్స్ చూసి ఇంకా ఎక్కువ ఎలక్షన్స్ చూస్తుంటారు. వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటూ సన్మానం చేసుకుంటూ మనం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అనేది 2011వ సంవత్సరం నుంచి నిర్విఘ్నంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనము నియోజకవర్గ స్థాయిలో పెడల నియోజకవర్గం సంబంధించి మన జ్ఞానకోటయ్య హై స్కూల్ నందు నిర్వహించుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీ యొక్క ఓటు హక్కు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత లాంగ్ ప్రాంతం వెళ్ళిపోయినప్పుడు అక్కడ మళ్ళీ ఓటు పెట్టుకుంటారు, కానీ ఇక్కడ తొలగించబడదు. అలాంటి ఈ పెడనపట్నంలో మరి మొన్న ఎన్నికల సందర్భంగా మేము పరిశీలన చేసినప్పుడు ప్రతి బూత్లో కూడా అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎప్పుడో చనిపోయినటువంటి ఓట్లు ఇంకా ఈ బూత్లో ఉన్నాయి. మన బిఎల్ఓలకి అవి తొలగించమని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి క్లాజ్ ఏంటంటే మా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే వచ్చి కంప్లైంట్ పెడితేనే ఓటు తీస్తాం తప్ప మీరు పెడితే తీయమని చెప్పి, అది గవర్నమెంట్ గైడ్లైన్స్ అయ్యి ఉండొచ్చు. కానీ ఎన్నికల సంఘం మరి పార్టికల్గా వాళ్ళు ఈ ఊరు నుంచి శాంతం వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వచ్చి మరి మా ఓటు తీసేయమని ఇక్కడ పెట్టుకోరు, కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఓటు పెట్టేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఓటింగ్ శాతం ఎక్కువ అవట్లేదు అనేదానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. దీని మీద ఏదైనా ప్రత్యేకంగా మరి మీరు కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని చనిపోయినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా నమోదు అవ్వాలి. 18 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఓటరుగా నమోదు అవ్వాలి. అదేవిధంగా తమకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి. కంపల్సరిగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అలా చేసినప్పుడే వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క భావాలని దేశ పౌరులతో మనం పంచుకున్న వాళ్ళం అవుతాం. అంటే మనకి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు కాబట్టి మన ఆలోచనల్ని దేశ పురోభివృద్ధికి, సమాజానికి. వయోవృద్ధుల సంక్షేమ శాఖ 24 గంటల జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు చేసిన ఘటన కోడూరులో చేసుకుంది. కోడూరు మండలం స్వతంత్రాపురం పర్యటనకు శుక్రవారం వచ్చిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని ఇదే గ్రామానికి చెందిన నిడమూరు సుబ్బారావు అనే దివ్యాంగుడు తమ సమస్య వివరించాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో దివ్యాంగుడు నిడమూరు సుబ్బారావుకు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఓడరేపు కామరాజు 90,000 విలువ కలిగిన బ్యాటరీ ట్రైసై వీలర్ ను ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా అందించారు. కృష్ణతత్వం సర్వత్రా అనుసరణీయమని శ్రీకృష్ణ చైతన్య పీఠాధిపతులు పేర్కొన్నారు. కృష్ణతత్వం సర్వత్రా అనుసరణీయమని శ్రీకృష్ణ చైతన్య పీఠాధిపతులు పేర్కొన్నారు. కృష్ణ తత్వంపై దేశవ్యాప్తంగా అవగాహన పెంపొందించేందుకు పర్యటిస్తున్న శ్రీకృష్ణ చైతన్య పీఠాధిపతులు శాంతి మహారాజ్ బృందావన్ దాస్ మరియు శ్రీహరిదాసులు తమ పర్యటనలో భాగంగా మచిలీపట్నం వీచేశారు. ఈ సందర్భంగా జగన్నాథపురంలోని జగన్నాథ స్వామి ఆలయంలో భక్తులకు శ్రీకృష్ణుని బోధన వివరించారు. ఆలయ నిర్వాహకుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నువ్వు ముందు తెలుసుకో, హుఎమాయ్, నేను ఎవరు, ఈ ప్రశ్న ముందు అడుగుతారు. అప్పుడు మీరు అనుకుంటా నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనసు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. అప్పుడు మీది ఆత్మ, పరమాత్మ, భగవంతుడు, ఇవన్నీ టాపిక్స్ వస్తాయి. ఇవాళ రేపు మనం పిహెచ్డి చేస్తే కూడా ఆత్మ గురించి, పరమాత్మ గురించి, భగవంతుడి గురించి ఎవరికైనా తెలుసా? అది చెప్తున్నారా? మీరు పిహెచ్డి డిగ్రీ దొరికి, నేను పిహెచ్డి దాకా చదివాను, ఎక్కడ కూడా నేను చూడలేదు సోల్, సూపర్ సోల్, గాడ్, ఈ టాపిక్స్ చూడలేదు. అంతే వదిలేయండి. మీరందరూ ఆనందం, దాని తర్వాత దయా, సమ్మానం, ఇవన్నీ మాటలు మీరు చెప్తున్నారు కదా, కోపం, దాని తర్వాత దుఃఖం, ఇవన్నీ చెప్తున్నారు. సైన్స్లో పెద్ద హై ఎడ్యుకేషన్ చేసిన తర్వాత కూడా ఈ వస్తువుల గురించి మనకి ఏంటి చెప్పటంలే. ఇప్పుడు చూడండి, సొసైటీలో అందరికీ యాంగ్జైటీ పెరుగుతుంది, సూసైడ్ చాలా పెరిగిపోయింది, డివోర్స్ రేట్ పెరిగిపోయింది, మనుషుల్లో హార్మోనీ తక్కువైపోయింది. ఇది యుక్తి మీరు ఆటమ్, ఎలక్ట్రాన్, ఫోర్స్, దాని తర్వాత గ్రావిటీ, ఇవన్నీ చదివేసి మీరు దీనికి సాల్వ్ చేయలేరు. ఇప్పుడు చూడండి, ఢిల్లీలో చాలా ప్రాబ్లమ్స్, ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
మంది కొంచెం సుఖం గురించి మనం ఎన్వైరన్మెంట్కి కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేసేస్తున్నాం. మంది కొంచెం ఏదో ధనం వస్తుంది అనేసి. ఇప్పుడు ఢిల్లీలో ఒకరోజు ఆడ్ నెంబర్ కార్ నడుస్తుంది, ఇంకొక రోజు ఈవెన్ నెంబర్ కార్ నడుస్తుంది. ఇలా రూల్ కూడా చేశారు. అవుతూ కూడా పొల్యూషన్ సాల్వ్ అవ్వలేదు. మన ఇస్కాన్ వ్యవస్థగా ఎట్లాగో హెడ్ ఈ మహారాజులు కూడా ప్రపంచం మొత్తానికి ఈ మహారాజులద్దే దానికి గురువులు, ఆ సంస్థకి జగద్గురువులు వీళ్ళిద్దరూ కూడా. ఇలాంటి మహాత్ములు పరమహంసలు మనకి అరుదుగా దొరుకుతూ ఉంటారు. మనం చాలామందిని చూస్తూ ఉంటాము, టెంపుల్ ప్రెసిడెంట్లనో లేకపోతే బ్రహ్మచారులనో చూస్తూ ఉంటాం. ఆ బ్రహ్మచారులు అందరూ కూడా మనలాంటి వాళ్ళే. వాళ్ళేమి మామూలుగా అన్నీ సంబంధించిన శాస్త్రాలకు సంబంధించినవి, సేవకు సంబంధించినవి అన్నీ కూడా కంప్లీట్గా నిర్వహించిన వ్యక్తులు ఏం కాదు, సరైనగా విధానం కాదు అది. ఎక్కువ కాలం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మామూలుగా పెద్ద పెద్ద దేవాలయాలు కట్టి దానికి అలంకారానికి సంబంధించిన విద్యలు చూపిస్తూ మహిమలకు సంబంధించిన అయ్యేది చూపిస్తూ ఉంటారు. కానీ అట్లా కాదు, మనది భక్తి చూపించాలి. మానవులకి భక్తి చూపించి వాళ్ళు కూడా భక్తి మార్గంలో నడిచి వాళ్ళ జీవితం కూడా పరమహంసలాగా అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనిషి 40 రోజులు దీక్ష తీసుకుంటారు. రకరకాల దీక్షలు వచ్చినాయి కొత్తగా, ఈ బాధలు తట్టుకోలేక. అయితే 40 రోజుల తర్వాత నియమంగా ఉండి 40 రోజుల తర్వాత తినటం తాగుతూ అవన్నీ కంటిన్యూషన్ చేస్తారు. And his followers. But in due course of time, because of the bad influence of this age and those people, the foreigners who controlled India for so many years, they have systematically criticized Indian languages, Sanskrit, and the knowledge contained therein. And after India got independence from British, the rulers or the educationists did not consider our ancient values. So because of this, now today we have many difficulties, problems, and main thing is that our young generation does not know what is our roots, our ancient culture, what is our ancient knowledge systems. For example, Ayurveda is there, and there are other systems like yoga, and so many other ways are there, which was natural for our forefathers. But today we are more attracted to Western medicines, gymnastics, and others like sports, cricket, etc. So human form of life is missing its real purpose. And because the British taught that there is no question of any soul, there is no question of any God, there is no question of any spiritual relation possible. So people thought these are all unscientific and only for those who are uneducated people. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీ అమలు పరిచినందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టోలీ బాజావో పేరిట నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీ అమలు పరిచినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టోలీ బజావో పేరిట నిరసన తెలిపారు. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గొల్లు కృష్ణ, పార్టీ నేతలు శొంటి నాగరాజు, మొవ్వ మోహన్ రావు, దనెకుల మురళి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో సూపర్ ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా వారు విమర్శించారు. ఆదేశాల మేరకు శ్రీ వైఎస్ శ్రీమలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 7 సంవత్సరాలు అయింది. 7 నెలలు అవి కూడా ఈ సూపర్ 6 ఎటువంటిది కూడా అమలు చేయలేదు. అటువంటిది ఈనాడు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని లేపాలనే ఉద్దేశంతో ఈనాడు జిల్లా మొత్తం కూడా ఆల్ కోఆర్డినేటర్స్ 7 నియోజకవర్గాల నుంచి కూడా రావడం జరిగింది. అలాగే సీనియర్ నాయకులు, మండల ప్రెసిడెంట్లు, కార్యకర్తలందరూ కూడా మా యొక్క ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని మా పీసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ 6 కూడా ఇచ్చినటువంటి హామీలు రైతులకి సంవత్సరానికి 15,000 ఇస్తానన్నారు, 20,000 ఇస్తాన్నారు. అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే లేడీస్కి ఫ్రీ బస్సులు, ఫ్రీగా టికెట్ లేకుండా చేస్తామని చెప్పారు. 7 నెలలు అయినప్పటికి కూడా ఇంతవరకు ఏది కూడా అమలు చేయలేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు, సంవత్సరానికి 3, అవి కూడా ఎటువంటి అమలు చేయలేదు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తానని చెప్పి ఇవ్వలేని పక్షంలో నెలకు 3,000 ఇస్తానని చెప్పి కూడా అవి కూడా అమలు చేయలేదు. 18 సంవత్సరాలు దాటినటువంటి లేడీస్కి 1,500 నెలకు ఇస్తానని చెప్పి కూడా ఆడబిడ్డకి ఇంతవరకు ఇవ్వలేదు. ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఈరోజున ప్రతి జిల్లాలో కూడా కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గోలు కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో
మన 7 అసెంబ్లీ కోఆర్డినేటర్లు కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో ఎన్నికల సమయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో కేవలం పథకాలని హామీలుగా మాత్రమే ఇచ్చారు. కానీ 7 నెలలు అయిపోయినప్పటికీ కూడాను ఈ రోజుకి కూడా ఈ హామీలు అమలు కాలేదు. పేద ప్రజలకు హామీలు అమలు అవ్వలేదు, వారికి న్యాయం జరగలేదు. ఉచిత బస్సు అన్నారు, ఉచిత విద్య అన్నారు, మరి చదువుకునే పిల్లలకి 15,000 20,000 అన్నారు. ఇంట్లో 3-4 ఉంటే 3-4కి ఇస్తానన్నారు, రైతులకు ఇస్తానన్నారు, మరి మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయనందున రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అపారమైనటువంటి అనుభవజ్ఞుడిని నేను. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వారు ఈరోజు బడ్జెట్ లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, దాదాపు 15 సంవత్సరాలు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ సమావేశమై ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చట్లేదని ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలిసిన విషయమే, చెప్పేది అన్ని అబద్ధాలే. ఈ రాష్ట్రంలో మరి పరిపాలన ముఖ్యమంత్రిగా చేశారు, అనేకమైన అబద్ధాలతో నడపడం వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చింది. ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అరాచక పరిపాలన చేయటం, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలో లేకపోవటం వల్ల పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు అందరూ మళ్ళీ పూర్వస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళంతా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. వీళ్ళు చెప్పే అబద్ధాలు మరి సూపర్ 6 అని అనేకమైన 400కు పైగా హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు. ఆ కూటమి ప్రభుత్వం ఇండియా కూటమితో ఏకమై మరి బీజేపీ వాళ్ళని ఈ పొగిడే కార్యక్రమమే పెట్టుకున్నారు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. బీజేపీలో హోంమంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అవమానిస్తే ఇంతవరకు ఒక్కళ్ళు కూడా మాట్లాడిన ప్రాపాన బాలేదు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గూడూరు మండల తహసీల్దార్ కార్యాలయం నుండి హైస్కూల్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గూడూరు మండల తహసీల్దార్ కార్యాలయం నుండి హైస్కూల్ వరకు విద్యార్థుల చేత తహసీల్దార్ డి రాజలక్ష్మి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవడం వల్ల భావితరాలకు మంచి నాయకురాలని ఎన్నుకోవచ్చని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాధా, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు హై స్కూల్ వరకు నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్లో పిల్లలందరూ కూడా మానవహారంగా ఏర్పడి ఓటర్ ప్రతిజ్ఞ అనేది చేయడం జరిగింది. నిష్పక్షపాతంగా ఓటు వేయడం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందడం, ప్రతి ఎన్నికలోనూ మర్చిపోకుండా తప్పకుండా అది ఒక బాధ్యతగా ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి ఓటు చేయడం అనే కాన్సెప్ట్తో మనం ఈ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. భారత ఎన్నికల సంఘం ఏర్పడిన సందర్భంగా జనవరి 25 ఓటర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని సందర్భంగా పిల్లలందరూ కూడా ఓటర్స్ డే ర్యాలీలో అలాగే సందర్భంగా ఓటు హక్కు దారులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలండి. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి పునాది కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని. చెల్లపల్లిలోని విజయక్రాంతి కళాశాలలో విద్యార్థుల కేరింతల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో ఫేర్వెల్ కార్యక్రమం సందడిగా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ దుట్టా శివరాం ప్రసాద్ పర్యవేక్షణలో ఎస్పీఎల్ క్రాంతి కళాశాల కరెస్పాండెంట్ దుట్టా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన చెల్లపల్లిలోని విజయ క్రాంతి కళాశాలలో ఫేర్వెల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మాతృభాషను మరవవద్దని ఈ సందర్భంగా విద్యార్థులకు బుద్ధప్రసాద్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న దుట్టా ఉమామహేశ్వరరావు, దుట్టా శివరామ ప్రసాద్లను బుద్ధప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని బుద్ధప్రసాద్ ఘనంగా సత్కరించి కళాశాల సహకారంతో నగదు బహుమతుల్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట విజయరాధిక, జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి, చెల్లపల్లి సి ఈశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు అడప రాంబాబు, ఆర్యవేశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు విశంశెట్టి మొగిలేశ్వర గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు నేనే అధికుడిని చెప్పి మా పిల్లలు భావిస్తున్నారు. కానీ నాకంటే అధికుడు ఉన్నాడు ఒక రాజుగారు అని చెప్పన్న విషయం మీరు వస్తే తేటలమయ్యి ఇప్పుడు నన్ను గౌరవించకపోవచ్చు అని చెప్పి అంటాడు. అంటే పాఠశాలకు కానివ్వండి వాటికి కానివ్వండి
ఉపాధ్యాయుడిని మించిన వారు లేరు. ఆ ఉపాధ్యాయ వృత్తి చాలా పరమ పవిత్రమైంది. ఆ విషయం మాత్రం ఉపాధ్యాయులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఏదో మేము ప్రజాప్రతినిధులుగా ఉంటాం, సరే మమ్మల్ని ఆహ్వానిస్తారు, వస్తాం, కానీ మేము ఉపాధ్యాయుడి కంటే కూడా అధికులం కాదని మాత్రం మీ అందరికీ మనం చేస్తాం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు మొట్టమొదటికి దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి ఆయన కోరుకుని స్వరాజ్యమైన జనం హక్కు అని చెప్పారు. అప్పుడు పత్రికా విలేకరులు అడిగారు, అయ్యా మీరు స్వాతంత్రం కావాలని కోరుకున్నాడుగా, స్వాతంత్రం అయిన తర్వాత మీరు రాష్ట్రపతి అవుతారా, ప్రధానమంత్రి అవుతారా అని చెప్పి. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ దేశానికి కావాల్సిన రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రుల్ని. ఫెడరల్ పార్టీ ఏర్పాటు చేశాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు, సెకండరీ విద్యార్థులు ఒక నెల రోజుల్లో బయటకు వెళ్ళబోతున్నారు. వాళ్ళకి అనుభవాల్ని ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తెలుసుకుని వాళ్ళు కూడా సెకండరీలో మంచి మార్క్స్ సాధించారు. ఫస్ట్ ఇయర్లో మాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ 4th ర్యాంక్ రావడం జరిగింది. ఆ విధంగానే ఫస్ట్ విద్యార్థులు కూడా మరిన్ని ర్యాంకులు సంపాదించడానికి, ఇంకా మంచి ర్యాంకు సంపాదించడానికి ఆ సెకండరీ విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కొన్ని సూచనలు చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ప్రీతం ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ముఖ్య అతిథిగా. ఆయన వచ్చి విద్యార్థులను ఉద్దేశించి మంచిగా ప్రసంగించారు. అలాగే అత్యధిక మార్కులు విద్యార్థులను సన్మానం కూడా చేయడం జరిగింది. ఆయన క్యారెక్టర్కి మంచి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులను బోధించారు. అలాగే ఉన్నతమైనటువంటి విషయాలను నేర్చుకుని, అలాగే తెలుగు భాషను పరీక్షించుకుంటూ, అలాగే పేరెంట్స్ని, అలాగే ఉపాధ్యాయుల్ని గౌరవించి ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని చెప్పేసి సార్ తెలియజేయడం జరిగింది. అలాగే దీంట్లో ఇంకా మన సిఐ గారు, అలాగే ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ విద్యార్థులని దీవెనలు అందించారు, వాళ్ళందరి యొక్క శుభాశీస్సులు అందించారు. అలాగే మా విద్యార్థులు ఎడ్యుకేషన్లోనే కాకుండా గేమ్స్లో కూడా మంచి ప్రతిభ సాధిస్తున్నారు. అలాగే డిగ్రీ విద్యార్థులు అయితే ఇతర దేశాల్లో కూడా మరి కొన్ని సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.